కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయాలని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవంటున్న సీఎం రేవంత్, ప్రధాన ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తే సరిదిద్దుకోవటానికి మాకేం అభ్యంతరం లేదన్న సీఎం. హిందీ విషయంలో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, భాషగా హిందీని తానెప్పుడూ వ్యతిరేకించలేదని ట్వీట్. హిందీని తప్పనిసరి చేయటాన్ని మాత్రమే వ్యతిరేకించాలని వివరణ. రాజకీయాల కోసం ఎన్ఏపీ 2020ని తప్పుపట్టొద్దని పవన్ హితవు. జానారెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహణపై చర్చ. ఇప్పటికే అన్ని పార్టీలకు లేఖలు రాసిన జానారెడ్డి, భట్టి విక్రమార్క వేదిక ఖరారు చేయడంపై జానారెడ్డితో భట్టి విక్రమార్క చర్చ. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద ముగిసిన చర్చ. ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా. ఇలవైకుంఠాన్ని తలపిస్తున్న అమరావతి, వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా శ్రీనివాస కళ్యాణం. స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరైన సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సూచికగా కళ్యాణోత్సవం. విశాఖ జిల్లా భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాల తొలగింపు. హైకోర్టు ఆదేశాలతో భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. EX200 కెపాసిటీ యంత్రాలతో కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు. శంషాబాద్లో డ్రగ్స్ పట్టివేత. 10,80,000 విలువైన MDMA డ్రగ్స్ స్వాధీనం. మహారాష్ట్రకు చెందిన యువకుడు అభిషేక్ అరెస్ట్. శంషాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్న RGIA పోలీసులు. డ్రగ్స్ అమ్మేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన అభిషేక్. హైదరాబాద్ కోకాపేట GAR బిల్డింగ్లో అగ్ని ప్రమాదం. గ్యాస్ ప్రెజర్తో ప్రమాదం జరిగినట్టు అనుమానం. 6గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో భారీ అగ్ని ప్రమాదం. మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన డ్రిప్ స్ప్రింక్లర్లకు నిప్పు పెట్టిన దుండగులు. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. మెదక్ జిల్లా నత్నాయపల్లి ఫారెస్ట్లో నాటు తుపాకీల కలకలం. వన్యప్రాణులను వేటాడుతున్న గ్యాంగ్ అరెస్ట్. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3 నాటు తుపాకీలు స్వాధీనం. హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ రూపకల్పనకు కేంద్ర మంత్రి అభినందనలు. స్వయంగా పరిశీలించిన కేంద్ర IT మంత్రి అశ్విని వైష్ణవ్. చెన్నై IIT ఆవిష్కార్ టీం కృషిని మెచ్చుకున్న కేంద్ర మంత్రి. ఏపీలో రోజురోజుకు ముదురుతున్న ఎండలు. నిప్పుల కొలిమిగా మారిన నంద్యాల. అత్యధికంగా 41.8 డిగ్రీల టెంపరేచర్.